మనుషుల్ని పిండుతాడనమాట. ఆహా. స్క్రిప్ట్, క్యారెక్టరు, అసలు ఆయన ఇన్వాల్వ్మెంటు అదంతా వేరే ల్యాబొరేటరీ. ఇప్పుడు మన ఇండస్ట్రీలో మనకు జరిగే ల్యాబొరేటరీ వేరు, అక్కడ ల్యాబొరేటరీ వర్క్ వేరు. అక్కడ తిత్తి తీస్తాడనమాట. అది అంత, అది చాలా మంది టూ మచ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ అంటారు. డెఫినెట్లీ, బికాస్ పాపం అంటే అదే కామెంట్ చేయాలని కాదు. సో డైరెక్టర్ ఒక విజన్ తో వస్తాడు అని నా ఫీలింగ్. జస్ట్ దాన్ని రెస్పెక్ట్ చేస్తూ మనం దాన్ని ఎట్లా ఎన్హాన్స్ చేయాలో ఐ లుక్ ఎట్ ఇంప్రూవ్ చేయడానికి. బికాస్ ఒక డైరెక్టర్ తో పని చేయడానికి అగ్రీ చేయడానికి నాకు టైం పడుతుంది. బట్ వన్స్ ఐ అగ్రీ, ఐ టోటలీ సరెండర్ టు హిమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఉంది ఈ మన మిత్రమండలే తీసుకోండి. యూజువల్గా నా యాక్టింగ్ స్టైల్ కానీ ఏదైనా ఇప్పటివరకు అలా చేయలేదు. మిగతావన్నీ ఎంతో కొంత సటిల్ జోన్లోనే ఉంటాయి. ఇది చాలా కొంచెం ఎంతో కొంచెం లౌడ్ జోన్లో ఉంటుంది అనమాట. బట్ డైరెక్టర్ చేసి చూపించాడు కొన్నిసార్లు. సో ఆయనని బ్లైండ్గా ఫాలో అయిపోయి చేశాను ఇది. సో అట్లా సరెండర్ అయిపోతూ ఉంటా. అదే నీకు సినిమాలో రాకముందు యూ హ్యాడ్ ఎనీ ట్రైనింగ్? సార్ నేను ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకున్నాను. అవునా? సో నేను ఎక్కువ థియేటర్ చేశాను. సో బెంగళూరులో థియేటర్ చేశాను, పాండిచేరిలో థియేటర్ చేశాను. సో ఇవన్నీ, సో నేను ఎక్కువ ఆడిషన్లు అటెండ్ అవ్వలేదు. ఎక్కువ నాది అంటే బిలీవ్డ్ ఇన్, నేను ఎప్పుడు డెస్పరేట్ లేకుండే వెళ్ళిపోవాలి, నా ఫోటోలు ఇచ్చేసేయాలి, ఫిలిం నగర్లో జూబ్లీస్లో ఇచ్చేసేయాలి, ఎవరో ఒకరు సెలెక్ట్ చేసుకోవాలి, ఆ డెస్పరేషన్ లేకుండే. సో ముందు నుంచి ఈ సినిమాలు పిచ్చి ఉండడం వల్ల ఐ న్యూ వాట్ ఒక గుడ్ ఫిలింలో పార్ట్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే కించపరచడం కాదు, కానీ ఇప్పుడు మన శ్రీనగర్ కాలనీ నుంచి వెళ్తూ ఉంటే అక్కడ ఒక ఎండ్లో ఒక హై వస్తుంది. అక్కడ ఎప్పటికప్పుడు ఏవో పోస్టర్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఆర్ భవన్స్ దగ్గర కూడా ఏవో, అవి ఎవరికి తెలివి పెట్టవు, ఓన్లీ ఆ బాల్స్కే పరిమితం అయిపోయి ఉంటాయి. అవును. సో ఐ డోంట్ వాంట్ టు బి డూ ఎనీ ఫిలిం. సో అది జనాలకి వెళ్ళాలి, పీపుల్ షుడ్ గెట్ ఎంటర్టైన్డ్, స్క్రిప్ట్ షుడ్ బి గుడ్. సో ఇవన్నీ అప్పటి నుంచే, బిఫోర్ ఈవెన్ ఎంటర్ ద ఇండస్ట్రీ ఐ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్. సో నేను ఆడిషన్స్కి అటెండ్ అయినా మహానటి, డియర్ కామ్రేడ్, ఈ నగరానికి ఏమైంది బికాస్ పెళ్లి చూపులు వాజ్ సచ్ గ్రేట్ థింగ్. సో కన్ను తరుణ్ భాస్కర్ పైన అట్లా పడింది అనమాట. డియర్ కామ్రేడ్ ఎలా అంటే భరత్ కమ్మ గారి ఒక షార్ట్ ఫిల్మ్స్కి ప్రివ్యూకి నేను క్రేజీ డైరెక్టర్ అనిపించింది. సో ఆయన సినిమా తీస్తే పక్క ఆడిషన్ అటెండ్ అవ్వాలి. ఇంకా మహానటి అయితే చెప్పక్కర్లేదు, ఎవడే సుబ్రహ్మణ్యం ఈయన తీశారు, అండ్ ఆయన నెక్స్ట్ సినిమా ఎట్లా అయినా. సో అలా కొన్ని పెట్టుకుని ఆ ఆడిషన్స్ కూడా చాలా సెలెక్ట్గా వెళ్ళేవాడిని అనమాట. సో యా, ఇట్స్ బీన్ సెలెక్టివ్ ప్రాసెస్. సో నేనేం డెస్పరేట్ లేకుండా ఈ సినిమా బండి ఆల్సో ఐ డిడ్ బికాస్ రాజ్ అండ్ డీకే వాజ్ దేర్ బిహైండ్ ఇట్. సో నేను ఫస్ట్ డెమో ఫిల్మ్కి యాక్ట్ చేశాను. సో ఆ డెమో ఫిల్మ్లో యాక్ట్ చేస్తే రాజ్ అండ్ డీకే చూసి ఒక 5 minutes రోల్ అన్న వాళ్ళ బాలీవుడ్ సినిమాలో ఇస్తారు అని చేసిన డెమో ఫిలిం సినిమా బండి. అది కాస్త వాళ్ళకి నచ్చి ఫుల్ ఫిలిం చేశారు. సో ఆ ఫుల్ ఫిలిం చేశారు. అండ్ 2 years డౌన్ ద లైన్ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3లో ఒక సీన్ ఇచ్చారు మనోజ్ బాజ్పేయి గారితో. అదే మహానటిలో రాలేదా? మహానటిలో రిజెక్ట్ అయ్యా, డేర్ కమల్లో రిజెక్ట్ అయ్యా. దేనికి? మహానటిలో ఒక ఆవిడ ఒక కార్ రేస్ పెట్టుకుంటుంది, ఒకడు వచ్చి నువ్వే నడిపిస్తావు అన్న దీంట్లో ఒకడు వస్తాడు అన్నమాట. ఈ కాలర్ డ్రెస్తో ఒకడు వచ్చి హే నువ్వే నా థింక్ ఒక హిందీ యాక్టర్ని తీసుకున్నట్టున్నారు దానికి. సో యా, బాగా చేయలేదు ఆడిషన్, సో సెలెక్ట్ కాలేదు అంతే. డియర్ కామ్రేడ్ కూడా అంతే. సో ఇట్స్ ఆల్ అబౌట్, ఐ ఫెల్ట్ ఇట్స్ ఆల్ అబౌట్ యూ ఏమంటారు దాన్ని, కత్తి కీప్ షార్పనింగ్ యువర్ యాక్స్ అంటారు కదా. ఐ బిలీవ్డ్ ఇన్ దట్. వచ్చిన రోజు వస్తుంది అంటే నాకు లైక్ 20s లోనే వచ్చేయాలి అని ఏం పెట్టుకోలేవు నేను. యాక్చువల్లీ నాకు ఆ విషయంలో బొమ్మన్ ఇరానీ ఇన్స్పిరేషన్. ఆయన ఎప్పుడు 45-50కి ఎంటర్ అయ్యాడు. అప్పుడు ఎంటర్ అవుదాంలే, వచ్చినప్పుడు వస్తుంది మనకు కరెక్ట్గా. వెన్ పీపుల్ థింక్ ఐఎమ్ ఫిట్ ఇనఫ్ దే విల్ టేక్ మీ అన్న కాన్ఫిడెన్స్లో ఉండేవాడిని. అదేలే. అంటే ఇప్పుడు దీని మీదే ఇదేనా నీ ప్రొఫెషన్? మానేసాను సార్. ఐటీ చేసేవాడిని 2 years బ్యాక్, కీడాకోల రిలీజ్ ముందు మానేశాను. సో అది కూడా కీడాకోల తర్వాత వరుసనే వస్తాయని తెలుసు. ఇంకా అప్పుడు జాబ్ ఇది మేనేజ్ చేయడం కష్టం అని కీడాకోల రిలీజ్ ముందు. ఓకే. అప్పటి వరకు రోటీ కప్పడం మకాన్ అంత ఉద్యోగమే. యా, సో దానికోసం ఉద్యోగం, హార్ట్ కోసం సినిమాలు, తర్వాత కీడాకోల తర్వాత ఇంకా. సత్యదేవ్ కూడా ఇప్పుడు నీలాగే ఐటీ ఉద్యోగం చేస్తూ తను కూడా సక్సెస్ అయ్యాడు ఇప్పుడు కదా. మీ జనరల్ ఫ్యామిలీ స్ట్రక్చర్ అంతా, యు ఆర్ ఫ్రమ్ ఏ వెల్ టు డూ అఫ్లూయెంట్ ఫ్యామిలీ? యాక్చువల్లీ నాట్ ఎట్ ఆల్. ప్రాపర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎంత అంటే బుక్కలు కొనడానికి ఆర్ ఇంకేమన్నా మాకు బస్ ఖర్చులు అవ్వడానికి మా డాడీ బయట టీ తాగేవారు కాదు.
ఎందుకంటే ఆ 3 రూపాయలు ఆ 3.5 రూపాయలు దేనికో దానికి పనికొస్తుంది అని. సో అలాంటి మిడిల్ క్లాస్ అంటే మాకు చదివే మాకు ఫ్యూచర్, చదివే మాకు లైఫ్ పెడుతుంది అని. సో మాకు ఏదైనా వాళ్ళు చదువు కోసం ఎంతైనా పెట్టేవారు. సో ఇన్ఫ్యాక్ట్ మా అన్నయ్యని ఆర్టీసీ బస్సులో పంపిస్తే నన్ను ఆటోలో పంపించేవాళ్ళు. బికాస్ సో వీళ్ళకి సో దట్ అలసిపోకుండా చదువుతాడు. సో మంచి మార్కులు తెచ్చుకుంటే మంచి కాలేజ్లో ఉద్యోగం వస్తుంది, మంచి కాలేజ్ అంటే మంచి ఉద్యోగం వస్తుంది ఆ జోన్లో. సో అలానే జరిగింది లైఫ్ కూడా. అట్లానే నా ఎప్పటికప్పుడు అకాడమిక్స్లో ఐ వాజ్ ఇన్ ద టాప్. ఐ వాజ్ అన్ ఎంసెట్ ర్యాంకర్. అది కూడా జరిగింది. సో మంచి ఓయూ క్యాంపస్లో మీ నాన్నగారికి దాచుకున్న 3 రూపాయలకి విలువ కీమత్ చూపించు. సో అవన్నీ అయ్యాక లైఫ్లో సెటిల్ అయ్యాక అప్పుడు వాట్ మై హార్ట్ నీడ్స్ దెన్ ఐ స్టార్టెడ్ పర్సూయింగ్. కాదు, ఇప్పుడు ఉద్యోగం మానేసిన తర్వాత అంటే ఇప్పుడు దీని మీద వచ్చే సంపాదన. సో నేను అది కూడా కొంచెం స్ట్రాటజీగా వెళ్ళాను. నేను ఎప్పటి వరకు చేద్దాం అనుకున్నానంటే నాకు మూవీస్ నుంచి వచ్చే శాలరీ, ఐటీ నుంచి వచ్చే శాలరీ బ్యాలెన్స్ అవుతున్నట్టు అనిపిస్తే అప్పుడు నాకు మళ్ళీ సడన్గా ఏదో అయ్యో డబ్బులు తక్కువైపోయాయి లేకపోతే ఏది అని అట్లాంటి లోటు రాకుండా ఫైనాన్షియల్లీ. బికాజ్ చిన్నప్పటి నుంచి ఒక ఫ్రీలాన్సింగ్ మైండ్ సెట్ లేదు. ఎందుకంటే ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్. మా మదర్ ఆర్టీసీలో వర్క్ చేసేవారు, మా ఫాదర్ వికలాంగుల కార్పొరేషన్ అని హ్యాండిక్యాప్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది ఏపీ అప్పుడు కంబైన్డ్ స్టేట్లో. సో ఇద్దరు చిన్న గవర్నమెంట్ క్లరికల్ జాబ్స్ చేసేవాళ్ళు. సో 9 to 5 జాబ్ చేస్తేనే డబ్బులు వస్తాయి, ఫ్రీలాన్సింగ్ అనేది చాలా రిస్కీ అనేది ఒక మైండ్ సెట్ లో ఆ కండిషనింగ్ తో పెరిగాను. సో ఈ ఫ్రీలాన్సింగ్ మైండ్ సెట్ రావడానికి నాకు 3 years ఆల్మోస్ట్ 2 years పట్టింది. నేను సినిమా వన్ రిలీజ్ అయిన తర్వాత కూడా నేను ఎన్ని ఆఫర్స్ వస్తున్నా జాబ్ చేసుకుంటూ 2 వెళ్ళాను. సో కీడాకోల తర్వాత ఐ ఫెల్ట్ ఓకే, కొంచెం నా ఐటీకి మ్యాచ్ అయ్యేంత ఎంతో కొంత పే చేస్తున్నారా అనే ఫీలింగ్ రావడంతో ఓకే ఇది రిజైన్ చేద్దాము. అండ్ అప్పటికి ఒక 1 year మైండ్లో పెట్టుకున్నా, ఫిక్స్ అయ్యా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.